ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాయుడు గారి అధ్యక్షతన మరి జిల్లా కార్యదర్శి యాటిగిరి రామచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ హనుమంత్ గారు అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం బీసీలను రాష్ట్రంలో ఉన్న బీసీలను అతి సులభంగా మోసం చేయడంలోనూ నయవంచనకు గురి చేయడంలోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మించిన వారు మరొకరు లేరనుకుంటా. 18/9/2024 మంత్రిమండలి సమావేశంలో బీసీలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం కేంద్రానికి పంపాలనేదే మూడవసారి బీసీలకు చేస్తున్న మోసము నయవంచన. ఎందుకంటే ఇదే తీర్మానాన్ని 2004 ముందు ఒకసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున రెండవసారి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కల్పిస్తుందా లేక దేశమంతా కల్పిస్తుందా? మరి చంద్రబాబు గారు అన్నట్టు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కల్పిస్తారు అన్నట్లయితే 2004 ముందు పంపినప్పుడు, 2014 సెప్టెంబర్ 6న పంపినప్పుడు చంద్రబాబు గారికి నిజంగానే బీసీల మీద ప్రేమే ఉంటే ప్రత్యేక శ్రద్ధ చూపి ఎందుకు ఈ 33% రిజర్వేషన్లు సాధించలేకపోయారు? అంటే ఇప్పుడు పంపే తీర్మానం కూడా ఇదివరకు పంపిన తీర్మానాలు లాంటిదే. మరి దీనిని బట్టి చంద్రబాబు గారు బీసీలను అతి సులభంగా మోసము నయవంచనకు గురి చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మురళీధర్రావు కమిషను, బీపీ మండల్ కమిషను, మరికొన్ని ఇతర సర్వేలు బీసీల జనాభా 56% పైనే ఉందని చెబుతున్నాయి. మరి చంద్రబాబు గారు ఏ శాస్త్రీయ ఆధారంగా ప్రకారం బీసీలకు 33% మాత్రమే చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని 3 సార్లు కేంద్రానికి పంపారనేది చెప్పాలని బీఎస్పీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఆయన కేంద్రానికి పంపిన 33% ప్రతిపాదన ప్రకారమే తన టీడీపీ నుంచి టికెట్లు ఇచ్చి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో 3 సార్లు అంటే 1999, 2004, 2009లో 100 పైగా టికెట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఒక్కసారి కూడా 100 టికెట్లు ఇవ్వలేదు. అలాగే విడిపోయిన తర్వాత కూడా 3 సార్లు అంటే 2014, 2019, 2024లో టికెట్లు ఇవ్వాల్సి వస్తే 60 పైగా ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇది బీసీలపై చంద్రబాబు గారికి ఉన్న ప్రేమ. నిజంగానే చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఎన్నో ఏళ్లుగా బీసీలు తమ జనాభా దామాష ప్రకారం దేశవ్యాప్తంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు గారి మద్దతుతోనే నడుస్తూ ఉంది. ఒకవేళ చంద్రబాబు గారు తన మద్దతును ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇంతటి పరపతిని ఉపయోగించి బీసీలకు చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించాల్సిన బీసీల న్యాయమైన డిమాండ్ను తుంగలో తొక్కేందుకే ఈ 33% ప్రతిపాదన. ఇది చాలా దుర్మార్గం. దీనిని బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇదివరకే కేంద్రానికి 2 సార్లు పంపినా చట్టం చేయలేదు. చెయ్యని చట్టానికి 3వసారి కూడా కేంద్రానికే ఇప్పుడు పంపడంలో అంతర్యమేమిటి? కేవలం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు జనగణన చేయాలని చేస్తున్న డిమాండ్ను పక్కదోవ పట్టించే కుట్రే తప్ప మరొకటి కాదు. నైపుణ్య గణన కూడా ఈ కుట్రలో భాగమేనని చెప్పవచ్చు. నైపుణ్య గణన చేసి ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇస్తాము, మీ వృత్తి పనులు మీరు చేసుకోండి, మాకు మాత్రం ఓట్లేయండి అనే తరహాలో చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటోంది. ఎస్సీ ఎస్టీ సోదరులకు కల్పించిన రక్షణ చట్టం మాదిరిగానే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి బీసీలు మీద ఎనలేని ప్రేమే ఉంటే అధికారం చేపట్టిన మొదటి మంత్రిమండలి సమావేశంలోనే ₹1 కూడా ఖర్చు కాని ఈ చట్టాన్ని తేవాల్సింది. మరి ఎందుకు ఇంతవరకు తేలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% నుంచి 24%కి తగ్గి దాదాపు 16,200 పదవులు పోవడానికి చంద్రబాబు గారే ప్రధాన కారకుడు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013 జూలైలో 34% ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరిపారు. వీరి పదవీకాలం 2018 జూలైలో ముగుస్తుంది. 2018లో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు ఎన్నికలు జరపాలి.
కానీ ఈ 34%పై కోర్టుకు వెళ్లారని ఎన్నికలు జరపలేదు. తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు 24%కి తగ్గించేందునే ఎన్నికలు జరిపారు. ఆ సందర్భంలో కోర్టుకు పోయిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు. జగన్ గారితో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన ఫోటోను సాక్షి పత్రికలో వేసి చంద్రబాబుగా కోర్టుకు పంపారని రాశారు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు తీరని అన్యాయం చేశారు. నిజానికి చంద్రబాబు గారు 2018 జూలైలోనే ఎన్నికలు జరిపి ఉంటే ఇంతటి తీరని అన్యాయం బీసీలకు జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీల కుల జనగణన చేసి బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని బీఎస్పీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.